భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లాలో ఘనంగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సముదాయంలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ చైర్మన్ ప్రీతం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేష్, జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నదన్నారు. అభయహస్తం హామీలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నామన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 2023-24 సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,74,993 మంది రైతులకు ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున 180,50,80,80,540 రూపాయలు వారి క్రమంలో చేయడకు ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏఈఓని నియమించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వానాకాలంలో 57,506 ఎకరాల్లో పంటలు సాగు చేయడం జరిగింది. రైతు బీమా పథకం రైతుల జీవితాల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశంతో 18 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన పట్టా భూమి కలిగిన రైతులు సహజంగా కానీ లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి వారసులకు 5 లక్షల రూపాయలు అందజేసే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించడం అయింది. జిల్లాలో 706 మంది రైతులకు 35,30,00,000 రూపాయలను వారి నామినీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ రైతు సంక్షేమార్థమై జాతీయ సమీకృత ఉద్యాన అభివృద్ధి విషయంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెంచే దిశగా 517 హెక్టార్లకు గాను 38,10,000 రూపాయలు రాయితీ ఇవ్వడం కొరకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు ఆయిల్ ఫామ్ విషయంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ ఫామ్ కోడలు సాగు చేసే రైతులకు 2వ-3వ సంవత్సరంలో అంతర పంటలు మరియు ఎరువులు పెట్టుబడి కొరకు 1,421 మంది రైతులకు చెందిన 4,616 ఎకరాలకు 1,93,57,000 రూపాయలు రాయితీ కల్పించడం జరుగుతుంది. నీటిపారుదల శాఖ రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఈ పథకం కింద వేదర్శిని జూరాల ప్రాజెక్ట్ జలాశయం నుంచి 20 టీఎంసీల నీటిని వాడుకొని కరువు పీడిత ప్రాంతమైన మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలలో 2,03,000 ఎకరాల సాగునీటిని కల్పించడానికి ఈ పథకం చేపట్టడమైనది. డబ్ల్యూపీసీ శ్రీమతి సుగుణమ్మ గారు, నాయబ్ తహసీల్దార్ శ్రీ పి నాగేందర్ గారు, వనపర్తి శ్రీ కె మధుసూదన్ గారు, జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్ శ్రీ శివకుమార్ గారు, తర్వాత ఏఆర్ఎస్ఐ శ్రీ హేమాజీ గారు, టిఎస్ పోలీస్ ఉత్తమ సేవా పథకం హెడ్ కానిస్టేబుల్ ఎం కురుమూర్తి గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ ఉత్తమ సేవా పథకం ఏఆర్ఎస్ హెడ్ కానిస్టేబుల్ డి శ్రీనివాసులు గారు,